అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి చిక్కింది. కూర్మాపురంలో పెద్ద పులిని అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజులుగా ప్రజలను హడలెత్తించింది పెద్ద పులి. మహారాష్ట్ర నుంచి ఆడతోడు కోసం రాజమండ్రి పెద్ద పులి వచ్చినట్లుగా తెలుస్తోంది. రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణం కొనసాగించింది ఆ పెద్ద పులి. తన ప్రయాణంలో మనుషులకు హాని చేయలేదు. పులిని బంధించేందుకు పూణే నుంచి నిపుణులు వచ్చినట్లుగా సమాచారం. కోర్మిలి సమీపంలోని తోటను చుట్టుముట్టి పులిని బంధించారు అటవీశాఖ అధికారులు, సిబ్బంది. దీనిపై దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎట్టకేలకు పెద్ద పులిని అయితే బంధించినటువంటి పరిస్థితి. వారం రోజులుగా ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారో తెలిసినటువంటి అంశమే. అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అడవిలో వదిలిపెడతారా లేకపోతే తిరిగి జూకి తరలిస్తారా అనేది కూడా ఒక ఇంత ప్రశ్న. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, గత 2-3 రోజుల నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా పులికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే నెలకొంది. అంటే ఎప్పుడైతే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి గుబ్బలవంగం ఆలయం సమీపంలో పులిని గుర్తించిన తర్వాత నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నుంచి కూడా పులి ఎటు వెళ్తుంది ఏంటి అనే దానికి సంబంధించి అటు అటవీశాఖ అధికారులు, అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, అదేవిధంగా అటు సరిహద్దులో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఇటు ఒడిశా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే పులికి సంబంధించి ఆచూకీని కనిపెట్టే విషయంలో మాత్రం గత 2-3 రోజుల క్రితం వరకు కూడా అధికారులు కొంత తడబడినట్టుగా కూడా కనిపించింది. అయితే పులి దాని అంటే రోజుకి 20 నుంచి 30 కిలోమీటర్ల పాటు అది ప్రయాణం చేస్తుంది. అది అటవీ అలాగే అక్కడ పొలాల్లో ఉన్నటువంటి పశువులను చంపుతుంది, ఆవులను కానీ గేదెలను కానీ చంపుతుంది అనే విషయాన్ని గుర్తించినప్పటికీ కూడా, దాని పాదముద్రలను గుర్తించినప్పటికీ కూడా అది ఎక్కడ ఉంటుంది, అది రాత్రి సమయాల్లో ఎక్కడ ఉంటుంది అంటే సాధారణంగా పెద్ద పులులు వచ్చేసరికి పగలు ఎక్కువగా నిద్రావస్థలో ఉండి రాత్రి సమయాలు అంటే పొద్దుపోయిన తర్వాత వేటాడే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పెద్ద పులికి సంబంధించి ఇది పగల సమయంలో ఎక్కడ దాక్కుంటుంది అనే విషయంలో కొంత అధికారుల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పుడైతే మహారాష్ట్రలోని తాడాబా అభయారణ్యం నుంచి బయటకు వచ్చిందో అక్కడి నుంచి కూడా మొత్తం కూడా దాదాపు 3 రాష్ట్రాల్లో అది ప్రయాణించినటువంటి పరిస్థితి. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించింది. మొత్తం కూడా ఇది ఆడతోడు కోసమే ప్రయాణించినట్టుగా కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ముందు ఈ రాజమండ్రి పరిసరాల్లో ఇటు మామూలుగా గోదావరి నదిని దాటి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అటు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది అనేది అయితే తేల్చారు. రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి తొర్రేడు కానీ, రాజానగరం కానీ, ఎర్రపాలెం, అదేవిధంగా చెల్లూరు ప్రాంతాల్లో ఇది కనపడింది. మొన్న రాజమండ్రి సమీపంలో దివాన్ చెరువు ప్రాంతంలో ఇది కనపడటం, దానికి సంబంధించిన వీడియోలు కూడా కొంతమంది యువకులు రిలీజ్ చేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా తన ప్రయాణంలో మనుషులకైతే ఎక్కడ కూడా పులి హాని చేయలేదు. కేవలం ఆ జంతువులను మాత్రం లేగదోడలు కానీ, ఆవులు కానీ, గేదెలకు మాత్రమే ఇది హాని చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పులి దొరకపోవడం, స్థానిక అధికారులకు దాన్ని పట్టుకునే అవకాశం దొరకపోవడంతో కొంత అటు పూణే నుంచి మహారాష్ట్రలోని పూణే నుంచి అటవీశాఖ అధికారులను స్పెషలిస్టులను రప్పించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు స్పెషల్ గా పులి కదలికలకు సంబంధించి అది ఎటువైపుగా ఎక్కువ ప్రయాణిస్తోంది, అంటే ముందుకు వెళ్తుందా మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తుందా అనే దానికి సంబంధించి ఒక అనాలిసిస్ చేసిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో ఆపరేషన్ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కోర్మాపురం సమీపంలోనే ఒక పాడుబడ్డ ఇంట్లో పులి ప్రవేశించింది. అక్కడి నుంచి గాండ్రింపులు వినడం, దీనికి తర్వాత స్థానికులు కూడా అటవీ శాఖ అధికారులు సమాచారం ఉండడంతో మొత్తం గ్రామం చుట్టూ కూడా అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా స్థానిక పోలీసులు, అలాగే మరికొంతమంది అధికారులు, అటవీ శాఖ అధికారులు ఇటు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి వెళ్ళినటువంటి అటవీ శాఖ అధికారులు మొత్తం కూడా దానికి సంబంధించి ఒక పక్కా స్కెచ్ ప్రకారం ఈరోజు పులిని బంధించడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడికి తరలిస్తారనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. దీనికి సంబంధించి అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే అధికారులు విఫలమయ్యారనేటువంటి విమర్శలు కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి యుగంలో కావచ్చు, లేకపోతే డ్రోన్ విజువల్స్ని క్యాప్చర్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఆలస్యమైందనేటువంటి మాట, పూణే నుంచి రావాల్సినటువంటి అవసరం ఉందా అధికారులు మన దగ్గర? పులిని బంధించేటువంటి స్థాయి టెక్నాలజీ కానీ లేకపోతే ఆ స్థాయి సిబ్బంది లేరా అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది కదా వెంకట్, దీన్ని ఎలా చూడాలంటారు మనం?
ఆ వాస్తవానికి పెద్ద పులుల కదలికలు అంటే చిరుత పులులు లేదంటే మామూలుగా ఇతరత్ర క్రూర మృగాలకు సంబంధించి పెద్ద ఆందోళన అవసరం లేకపోయినా పెద్ద పులికి సంబంధించి అది మనుషుల్ని చూస్తే కొంత భయపడేటువంటి స్వభావం ఉన్నటువంటి పులి. సాధారణంగా మనం క్రూర మృగం అని చెప్పినప్పటికి కూడా అది మనుషులకు తారసపడటానికి పెద్దగా ఇష్టపడినటువంటిది. అదే విధంగా అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. పులుల వాసన పసిగడితే అది ఎక్కువగా మనుషులు ఉన్నటువంటి ఆవాసాల్లోకి అది రాదు. కాకపోతే ఇక్కడ అంటే కొంత అది ఎటు వెళ్లాలో అర్థం కాని కన్ఫ్యూజన్. ఎప్పుడైతే గోదావరి నది దాటిన తర్వాత దానికి రాజమండ్రి నగరం మాత్రమే కనపడింది. ఆ తర్వాత నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే కొంత పొలాల్లోకి అంటే పచ్చటి పొలాల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నుంచే కొంత అధికారులు కూడా కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పులికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్లు చేసేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలోనే చంద్రపూర్ కానీ లేదంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఇప్పుడు మన తాడోబా ప్రాంతంలో కానీ లేదా మరికొన్ని ప్రాంతాల్లోనే పులికి సంబంధించి ఈ రెస్క్యూ ఆపరేషన్లు ఉంటాయి. అదేవిధంగా అటు తమిళనాడుకు సంబంధించి బందీపూర్ కానీ ముదుమలై కానీ ఇటువంటి ప్రాంతాల్లోనే ఇది కొంత ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ మనకి సంబంధించి నల్లమల అటవీ ప్రాంతంలోనే కొంత పులుల కదలికలు ఉన్నప్పటికీ కూడా అవి ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వారం రోజుల పాటు కంగారు పెట్టినటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే ఇది మాత్రం గత వారం రోజుల నుంచి కూడా అధికారులని అదేవిధంగా స్థానిక ప్రజల్ని కొంత కలవరానికి గురి చేసింది. ఇక అయితే డ్రోన్లకు సంబంధించి మీరు అన్నారు, డ్రోన్లకు పెద్ద పులి చిక్కినప్పటికీ కూడా దాని కదలికలు అనేది కొంత అనుమానాస్పదంగా ఉండటం, అది ఎక్కడ కూడా మనుషులకు తారసపడకపోవడంతోనే కొంత ఈ ఆలస్యం అయిందని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి అయితే చిక్కింది. కూర్మాపురంలో పెద్ద పులిని అటవీశాఖ అధికారులు అయితే బంధించారు. వారం రోజులుగా ప్రజలను హడలెత్తించింది పెద్ద పులి. మహారాష్ట్ర నుంచి ఆడతోడు కోసం రాజమండ్రి వచ్చినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. రోజుకి 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లుగా తెలుస్తోంది. తన ప్రయాణంలో మనుషులకు ఎటువంటి హాని చేయలేదు ఈ పెద్ద పులి. ఇక పులిని బంధించేందుకు పూణే నుంచి నిపుణులు కూడా వచ్చారు. కోరుమిల్లి సమీపంలోని తోటను చుట్టుముట్టి పులిని అటవీశాఖ అధికారులు సిబ్బంది బంధించినటువంటి పరిస్థితి ఉంది.